హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది మన సీసీఏ క్యాండిడేట్స్ సంబంధించి ఓల్డ్ సీసీఏ, న్యూ సీసీఏ అని చెప్పేసి కొంత డిస్కషన్ అయితే చాలా మంది మధ్య అయితే జరుగుతుంది. సో అది చాలా ఇష్యూ అయితే అవడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఈ రైల్వే యూనియన్ ఒకటి ఉంది కదా, మనకి రైల్వే యూనియన్ వచ్చేసరికి ఏఐఆర్ఎఫ్ అని, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అని చెప్పేసి. సో వీళ్ళైతే మనకి రైల్వే బోర్డుకి అయితే ఒక నోటీస్ అయితే ఈరోజు పంపించడం అయితే జరిగింది. సో వీళ్ళు మనకి రైల్వే అప్రెంటిస్ సంబంధించి చాలా అయితే వీళ్ళు పోరాడతారు. దానికి సంబంధించి వీళ్ళు ఈ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ గురించి కూడా వీళ్ళు దానికైతే పంపించడం అయితే జరిగిందనమాట. సో మనకి రైల్వే బోర్డు అనేది ఏ రకంగా స్పందించేది ఏందనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళు రైల్వే బోర్డుకి ఏ విధమైన సందేశం పంపించారు, వీళ్ళ యొక్క కండిషన్స్ ఏంటి, వీళ్ళు ఏం చెప్తున్నారు ఏందనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మనకి 08/2024 లెవెల్ 1 రిక్రూట్మెంట్లో ఎన్సీవీటీ వెయిటేజ్ పాలసీలో చాలా మార్పులు అయితే జరిగినాయి అని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏఐఆర్ఎఫ్ రైల్వే బోర్డుకి రాసిన లేఖ. సో మనకి కింద లైన్స్ ఉన్నాయి కదా, సో దాని విధంగా అయితే ఉందన్నమాట. సో నేను దాన్ని మీకు తెలుగులో కన్వర్ట్ చేసి అయితే చెప్తాను. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, సో నేను తెలుగులో చెప్తానమాట వివరంగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విషయం ముఖ్యంగా సీసీఏ క్యాండిడేట్స్కి సంబంధించి ఓల్డ్ సీసీఏ, న్యూ సీసీఏ వీళ్ళకి సంబంధించింది. వీడియో కంప్లీట్గా చూస్తే కానీ మీకు ఒక క్లారిటీ అనేది రాదు. వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. సో అప్పుడే మనకి అనేది తెలుస్తుంది అసలుకి ఏంది మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఏందనేది. సో ఇక్కడ చూస్తున్నారంటే 2022లో ఎన్సీవీటీ సర్టిఫికేట్ సిస్టము మార్పు అంటే మనకి 2021 దాకా ఒక రకంగా ఉంది. 2022 నుంచి అయితే ఒక సిస్టమ్ అయితే రావడం జరిగింది. సో ఇది ఏంటంటే 2022 నుంచి ఓన్లీ ప్రాక్టికల్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేశారు. దీనివల్ల మనకి ఏమైందంటే 2022 తర్వాత వచ్చే బ్యాచ్ వాళ్ళకి 90%, 95% మార్క్స్ అయితే వస్తున్నాయి కదా. కానీ 2022కు ముందు బ్యాచ్ వాళ్ళు అయితే థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ 2 రాశారు. 2022 మనం లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 112 బ్యాచ్ ఉంది కదా. సో అక్కడి నుంచి వీళ్ళందరికీ ఓన్లీ ప్రాక్టికల్ మార్క్స్ ద్వారానే వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల 90%, 95% అయితే రావడం జరిగింది కదా. సో వాళ్ళకి యావరేజ్గా ఇప్పుడు మనకి ఏంటంటే 2021 లోపు అంటే 111 బ్యాచ్ ఉంది కదా, 111 బ్యాచ్ నుంచి డౌన్కి 110, 109, 108 ఈ బ్యాచ్లోకి ఏమైందంటే థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ఉండడం వల్ల వీళ్ళకి యావరేజ్గా 60% నుంచి 65% మాత్రమే వచ్చింది. యావరేజ్గా అంటే చాలా మందికి అయితే 70 రావడం జరిగింది, కొంతమందికి 80 రావడం జరిగింది. కానీ యావరేజ్గా తీసుకున్నట్లయితే 60% నుండి 65% మాత్రమే రావడం జరిగింది. సో మనకి ఇక్కడే అసలు సమస్య అనేది మొదలైందనమాట. దీనికి మనకి న్యాయం ఎలా జరుగుతుంది అనేది అయితే ఒక క్లారిటీ అనేది లేదు. సో వీళ్ళు దాని గురించే మనకైతే రైల్వే బోర్డుకి అయితే ఈ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్సీవీటీ మార్కులు వెయిటేజ్ అనేది ఇస్తున్నారు కదా, సో ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారనమాట. సో ఒక క్యాండిడేట్ ఇప్పుడు మనకి ఎన్సీవీటీ మార్క్స్ ఇచ్చేదానికి ఎక్స్ప్లెనేషన్ ఓల్డ్ క్యాండిడేట్, న్యూ క్యాండిడేట్కి మధ్య చెప్తున్నారు. సో వెయిటేజ్ క్యాలిక్యులేషన్లో అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్కి 62% ఉంటే మరో క్యాండిడేట్కి 92% ఉంటే వెయిటేజ్ క్యాలిక్యులేషన్స్లో 92% క్యాండిడేట్కి డైరెక్ట్గా అడ్వాంటేజ్ వస్తుంది. అంటే 3 మార్క్స్ 4 మార్క్స్ డిఫరెన్స్ రావచ్చు. రైల్వే ఎగ్జామ్స్లో 0.5 మార్క్స్ కూడా సెలక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే మనకి రైల్వే మార్క్స్లో కట్ ఆఫ్లో 0.5 అలాంటి వాటిలో కూడా మన యొక్క జాబ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి సీరియస్గా డిసడ్వాంటేజ్ అనేది పడుతుందన్నమాట. సో వీళ్ళు రైల్వే బోర్డుని కోరుతుంది ఇదే, వెయిటేజ్ సిస్టము రివైజ్ చేయండి, ఓల్డ్ బ్యాచ్ న్యూ బ్యాచ్కి ఈక్వల్గా జడ్జ్ అనేది ఇవ్వండి. ఈక్వల్గా మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి అయితే ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. నార్మలైజేషన్ సిస్టమ్ అప్లై చేయాలని చెప్పేసి అంటే నార్మలైజేషన్ సిస్టమ్ అప్లై చేయండి, లేదా సప్లిమెంట్ మెరిట్ క్యాలిక్యులేషన్ ద్వారా కూడా వీళ్ళు తీసుకోవని చెప్పేసి అయితే అడుగుతున్నారు.
వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ అయితే ఇదే అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2022కు ముందు బ్యాచ్ వాళ్ళు కష్టం చేసి థియరీ ప్రాక్టికల్స్ అంటే కష్టపడేసి వీళ్ళు థియరీ ప్రాక్టికల్స్ 2 రాస్తున్నారు. సో సిస్టమ్స్ మన థియరీ రాసినప్పుడు ఏమవుతుంది, మనం బయట ఏ విధంగా అయితే సెంటర్స్ మనం ఎగ్జామ్స్ రాస్తాం, సో అదే విధంగా సెంటర్స్ బడి ఎగ్జామ్స్ రాస్తాము. సో ఇక్కడ 2022కు ముందు ఏమవుతుందంటే వీళ్ళు ఎగ్జామ్ లేకుండా వర్క్షాప్లు వర్క్ చేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రాక్టికల్ మార్క్స్ని బట్టేసి డైరెక్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే సిస్టమ్ అనేది ఈజీగా మార్క్స్ అనేది హైలో ఇస్తుంది. అంటే హైలో ఎవరికైతే పర్సంటేజ్ ఇస్తుందో వాళ్ళకే అయితే ఇస్తుంది. సో సేమ్ రిక్రూట్మెంట్లో ఇద్దరిని కంపేర్ చేయడం ఫైర్ అయితే కాదు, అంటే వీళ్ళైతే కుదరదు అనమాట. సో అదే ఇప్పుడు సీరియస్ అయితే అవుతుందన్నమాట. సో మనకి ఫైనల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఎన్సీవిటీ వెయిటేజ్ సిస్టమ్ పై పెద్ద డిస్కషన్ అయితే జరిపి దాన్ని అయితే వీళ్ళు ఒక కొలిక్ అయితే తీసుకురావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇద్దరికి అంటే ఓల్డ్ స్టూడెంట్స్కి న్యూ స్టూడెంట్స్కి ఇద్దరికి అన్యాయం జరగకుండా ఇద్దరికి ఈక్వల్గా వీళ్ళైతే నార్మలైజేషన్ చేసి మనకైతే ఎన్ఏసి మార్క్స్ అయితే కలపాలని చెప్పేసి వీళ్ళైతే బోర్డుని అయితే కోరడం జరుగుతుంది. సో మనకి రైల్వే బోర్డు అనేది యొక్క నోటీస్కి ఎలాంటి రెస్పాండ్ అవుతుందో లేదో మనం చూడాలి. సో అప్రెంటిస్ చేసిన వాళ్ళు న్యూ బ్యాచ్ 2022 తర్వాత నుంచి ఉన్న వాళ్ళు కొద్దిగా వాళ్ళకైతే ఫేవర్గానే ఉంది. సో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకైతే 65-60 మార్క్స్ రావడం వలన వాళ్ళు చాలా అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అంటే ఏం లేదండి, మార్క్స్ డిఫరెంట్ అనేది చాలా వస్తుంది కదా. సో ఇది విషయం. మనకి రైల్వే బోర్డు దీనికి ఏ విధమైన చర్యలు అనేది అంటే ఏ విధంగా వీళ్ళకి చేంజ్ చేసి మనకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఒపీనియన్ని మాత్రం కామెంట్లో అయితే చెప్పండి. ఓల్డ్ స్టూడెంట్స్ కానీ న్యూ స్టూడెంట్స్ కానీ మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఒపీనియన్ అయితే మాకైతే కామెంట్ల రూపంలో తెలియజేస్తే సో మనకి కొద్దిగా వీడియో అనేది రీచ్ అవుతుంది. వీడియో రీచ్ అవడం వలన నాకు కూడా వీడియోస్ ఇంకా చేయాలని చెప్పేసి ఒక సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, రైల్వే అప్డేట్ కోసం అయితే మన ఫాలోని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్తో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.